మేరీ స్లెస్సర్ జీవిత చరిత్ర. శుభ సాయంత్రం. ఈ సాయంత్రం మిషనరీ గారు మాట్లాడబోతున్నారు. మీరు కూడా చర్చికి వస్తారా? ఓ, నీవన్నమాట ఈ పిల్లలందరినీ చర్చికి తీసుకుని వెళ్ళేది. అవును, మీరు కూడా ఆహ్వానితులే. ఊరుకో, మేము రాము. ఈ వీధి బాలలకి అక్కడికి రావటం వల్ల ఏ ఉపయోగం లేదు. చివరిగా వీళ్ళు వెళుతున్నారు. ఆపు నీ బోధను. చూడండి, ఈ ఆయుధంతో ఈ క్యారెట్ టాప్ని కొడతాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనీయలేదు గాని శక్తియు ప్రేమయు ఇంద్రియగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చి ఉన్నాను. మొట్టమొదటగా నా పేరు క్యారెట్ టాప్ కాదు, నా పేరు మేరీ స్లెస్సర్. ఎప్పటికీ మర్చిపోవద్దు, నువ్వు ఎదిగిన వాడివి. రెండవదిగా, యేసు నా కోసం ఎప్పుడూ ఆగిపోలేదు, కాబట్టి నేను కూడా ఆయన పని విషయంలో ఎంతమాత్రం ఆగిపోను. కాబట్టి మనం చెప్దాము, నేను భూమి మీద నిలిచి ఉన్నాను, పక్షిలాగా ఆకాశంలో లేను. కాబట్టి నీవు నీ వీధి బాలలో కూడా మందిరానికి రావాలి. ఇది నీ బుర్ర క్యారెట్ టాప్. చివరిగా చూద్దాం ఎవరు బాస్ అనేది. పరుగెత్తండి లస్సీ. యేసు ప్రభువా, ఈ చిన్న పిల్లల కోసం మీరు నాకు సహాయం చేయండి. ఆమె ఎందుకు మాట్లాడటం లేదు? నీ అంత ధైర్యం కలిగిన అమ్మాయిని ఇంతకు ముందు నేను ఎప్పుడు చూసి ఉండలేదు. మేరీ స్లెస్సర్, నువ్వే నిజమైన ధైర్యవంతురాలువి. పిల్లలారా, మనమందరం చర్చికి వెళ్దాం. ఏమిటి, నిజంగానా? మీరు విన్నారా? మీరు వస్తున్నారా? స్వాగతం, మీరందరూ రండి. కృతజ్ఞతలు ప్రభువా. పన్నెండు సంవత్సరాల తర్వాత నైజీరియాలో దేవుడు ఆ మీటింగ్ను ఉపయోగించుకుని నన్ను ఇక్కడ తీసుకుని వచ్చారు. ఈ 12 సంవత్సరాలుగా ప్రభువుని సేవిస్తూ వచ్చాను మరియు ఆయన నన్ను దీవించారు. అమ్మా, అయ్యో కెమి నాతోనే ఉన్నావా? అంతేకాదు, నేను దత్తత తీసుకున్న నా పిల్లలందరితో కలిసి మీతోనే స్కూల్స్ స్టార్ట్ చేస్తాను. అలాగే క్రీక్ టౌను, అలాగే పాత టౌను, వీలైతే ఒక రోజున దేవుడు మనల్ని ఈ యొక్క దేశం లోపలికి ఆయన పిలిచే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏ మిషనరీ కూడా ఇంత లోపలి ప్రదేశానికి వెళ్ళి ఉండలేదు. సరే, మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం. మనం వాళ్ళకు కూడా పెట్టాలి. అమ్మా, వెళ్ళిపోదాం. ఆహారం చాలా రుచిగా ఉందమ్మా. మనం దీని కొరకు దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు మీరు మీ సోదరులకి ఎలా సహాయపడుతున్నారు? అది ఏమిటి? దయచేసి మాకు సహాయం చేయండి అమ్మా. నా ప్రియమైన సహోదరి, లోపలికి. కృతజ్ఞతలమ్మా. లేచి కూర్చో. ఏమి జరిగింది? మరలా నీకు నొప్పి వస్తుందా? ప్రతిరోజు చాలా ఘోరంగా వస్తుంది. చీఫ్ యాదమ్, ఎవరో నేను శపించారు. ఒకవేళ ఇది దేని వల్ల వచ్చిందో.
ప్రతిదీ శాపమని అనుకోకూడదు. ఇది ఒక నింద అనుకుంటున్నాను. ఒకవేళ ఇది మరేదో అయితే ఆ దేవుడు నాకు చూపిస్తాడుగా. నీ ప్రదేశం ఏంటో తెలుసుకో. లేకపోతే ఆ దేవుడి దయ నీకు దొరకదు. కొంచెం ఆహారం పెట్టు. చాలా మంచిది, నేను ఇప్పుడే తెస్తాను కొంచెం. మరియు నీకేం కావాలి? అయ్యా, ఇతడు ఒక దెయ్యం స్త్రీని చూశాడు మరియు ఆమె కవల పిల్లలు కూడా. ఒక తెల్ల జాతి స్త్రీ ఎక్యో అనే ప్రాంతంలో ఉండి వాళ్ళకి సహాయం చేస్తుంది. తెల్ల జాతి స్త్రీనా? ఒకవేళ అది గాని తెల్లజాతి స్త్రీ అయితే చాలా శాపం ఉంటుంది. ఎక్యో తెగ అంతటికీ కూడా ఆ తెల్లజాతి స్త్రీ వల్ల శాపం వస్తుంది. అంతేకాదు ఆ ఇద్దరు కవర పిల్లల వల్ల కూడా దేవుడు ఈ శాపాన్ని మన మీదకి రప్పిస్తారు. ఈ తెగ వాళ్ళకి చాలా బాగుంది. ఆమె రాయటం చదవటం కూడా నేర్పుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వినిపిస్తుంది. అంతేకాదు ఆమె కొన్ని మందులను కూడా తీసుకుని వచ్చింది. ఏమిటి మందులా? అంతేకాదు ఆమె రోగుల్ని బాగు చేస్తుంది కూడా. కానీ వాళ్ళ మీదకి శాపాన్ని తీసుకుని వస్తుంది. మీరు చూడండి, మన దేవుడు ఆ స్త్రీని బట్టి సంతోషించటం లేదు. శిక్ష వస్తుంది. అవును, ఖచ్చితంగా శిక్ష వస్తుంది ఆ స్త్రీ వల్ల. ఇది చూస్తుంటే నాకు కూడా శిక్ష వచ్చినట్లుగా ఉంది. ఇది త్రాగు, ఒకవేళ నీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఏమిటిది? మనం నిజాయితీగా ఉన్నట్లయితే మన గ్రామం సమాధానకరంగా ఎందుకు ఉండదు అని తలంచుతున్నాను. ఎందుకు? ఎక్యో ప్రాంతం యజమాని నిజాయితీగా ఉంటాడా? ఏంటమ్మా, నువ్వు ఇంకా అడవి లోపలికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? నువ్వు ఒకాయోంగో ప్రాంతానికి వెళ్ళినట్లయితే నీకేం జరుగుతుందో నీకు తెలుసా తల్లి? వాళ్ళకేం జరుగుతుందో నాకు తెలుసయ్యా. ఆ కవల పిల్లల తల్లి నాతో చెప్పింది. కానీ ఆమె మిగతా విషయాలన్నీ కూడా నీతో చెప్పిందా? ప్రజల్ని విషపూరితమైన ఆహారం ఇచ్చి ఎలా శోధిస్తారో, వేడి నూనెలో వేసి ఎలా బాధిస్తారో చెప్పిందా? తెగలో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి చనిపోతే అతని కుటుంబం అంతా చావాలి. ఆఫీసర్ జోన్స్ గారు, ఆ నాయకుడిని శపించి ఆ తెగలోని ప్రజలందరినీ తీసుకుని పోతారు. వాళ్ళందరికీ ఆ విష పరీక్ష పెడతారు. ఇది ఒక చెడ్డ వ్యాపారం. నేను అన్ని ప్రాంతాల గురించి చెప్పట్లేదు, ఒకయోంగు ప్రాంతం గురించి చెప్తున్నారు. అది ఖచ్చితంగా స్త్రీలకు అనుకూలమైన ప్రదేశం కాదు మేరీ స్లెస్సర్. ఇంతకుముందు ఎవరు కూడా అక్కడ అడుగు పెట్టి ఉండలేదు. మీరు చెప్తున్నది ఏంటి? ఏ మిషనరీ ఒకాయోంగో ప్రాంతానికి రాలేదనే కదా? ఇప్పుడు రాలేదా? అవును. అయితే నాకు మరో అవకాశం లేదు. నన్ను క్షమించమ్మా. కానీ నేను వెళతాను. అమ్మా, నిన్ను బ్రతిమాలుకుంటున్నాం. మీ మంచి సలహాల కొరకై కృతజ్ఞతలు. కానీ నా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నేను ఉండలేను. నేను మీ గురించి చెప్పటం లేదు. చాలా జాగ్రత్త తల్లి. ఒక స్త్రీ ఒంటరిగా, అది ఒకాయోంగ ప్రాంతానికి. ఈ విషయంలో మీరు ఓడిపోయారు ప్రధాని గారు. ఓడిపోయామా లేకపోతే చచ్చిపోయామా? అయ్యో తల్లి. కొన్ని వారాల తర్వాత సహోదరులందరికీ చాలా కృతజ్ఞతలు. చివరికి ఒకాయోంగో ప్రాంతానికి చేరుకున్నారు. అనేక భయాలతో, చింతలతో, కానీ దేవుని చిత్తం నెరవేర్చాలనే బలమైన ఆశలతో ఎట్టకేలకు ఒకాయోంగో ప్రాంతానికి చేరుకున్నారు. భయపడవద్దమ్మా, దేవుడు మనతో ఉన్నారు. అది కేవలం కోతి మాత్రమే.
చూడండి, ఆమె ఎవరో వస్తుంది. ఏమిటి ప్రతి ఒక్కరూ ఏం చూస్తున్నారు? కెమి, భయపడకు. దేవుడే మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. ఆయనే మనల్ని కాపాడుతారు. తెల్లజాతి స్త్రీ ఇక్కడ ఉంది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఈ తెల్లజాతి స్త్రీ మన మీదకి శాపాన్ని తీసుకొచ్చింది. అవును, ఖచ్చితంగా శాపాన్ని తీసుకుని వచ్చింది. మీకు సహాయం కోసమే వచ్చాను. ఆమె మన భాష ఎలా మాట్లాడుతుంది? చీఫ్ యాడమ్ గారు, ఎకియో నది దగ్గర నేను కొంతకాలం పనిచేశాను. వారు దేవుని మార్గాన్ని గురించి తెలుసుకున్నారు. ఇది శాపం. ఈ స్త్రీ చాలా ప్రమాదకరమైనది. కేవలం నీవు మాత్రమే వారిని ద్వేషిస్తున్నావు. కవల పిల్లలు శాపగ్రస్తులైన వారు కాదు, వారు మంచి పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. నేను వారికి భయపడను, వారిని ప్రేమిస్తున్నాను. ఏమిటి, మీ కవల పిల్లల్ని ప్రేమిస్తుందా? ఇది నమ్మలేము. నేను వాళ్ళని గురించి భయపడటం లేదు. నేను మీ బిడ్డలకు కూడా చదువు నేర్పించడానికి వచ్చాను, మీకు సహాయం చేయటానికి, మీకు మందులు ఇవ్వటానికి. మందులు ఇవ్వటానికా? నీ దగ్గర మందులు ఉన్నాయా? మన దగ్గర కూడా మందులు ఉన్నాయి. మా దగ్గర ఉన్న మందులు కొంతవరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆదాం, ఏయ్, ఆగు నువ్వు. నేను మీకు సహాయం చేస్తాను. ప్రియమైన ప్రభువా, దయచేసి సహాయం చేయండి. ఆదాం, నీకెలా ఉంది? ఇప్పుడు బాగుందా? నిజంగా నిజంగా నాకు చాలా బాగుంది. హా, నిజంగా నీవే. కాబట్టి నేను ఇక్కడ ఉంటాను. మంచిది. ఈ గ్రామం వెలుపల కొంత భూమి నీ కొరకు తీసుకొని వచ్చును. ప్రభువా, కృతజ్ఞతలు. కృతజ్ఞతలు ప్రభువా. చీఫ్ యాడమ్, ఇప్పటి నుండి నీ బోధలు, నీ ఆలోచన మేము వింటాము. ఏం మాట్లాడుతున్నారు మీరు? చీఫ్ యాడమ్, మరొక విషయం. చెప్పండి. నేను నా కోసం నిర్మించుకునే గృహము చాలా సురక్షితమైన ప్రదేశంగా ఉండాలి, నా పిల్లలందరి కోసం. ఏంటి, మీ పిల్లలందరి కోసమా? పిల్లలందరి కోసం, అంతేకాదు ఎవరైతే నా ఇంటికి వస్తారో వారందరి కోసం. నా ఇంటికి ఎవరైతే వస్తారో వారందరూ సురక్షితంగా ఉంటారు. నువ్వు నా దగ్గరికి వచ్చి ధైర్యంతో నన్నే డిమాండ్ చేస్తున్నావా? మంచిది, నువ్వు ఒక సురక్షితమైన ఇల్లే కలిగి ఉంటావు. నువ్వు డిమాండ్లు చేయకూడదు, సరేనా? త్వరగా వెళ్ళిపోనా, మనసు మార్చుకోక మునిపే. ఇప్పుడు నీకు బాగుందా? చాలా కాలం నుంచి కంటే ఇప్పుడు చాలా బాగుంది. ప్రభువా, నీకే కృతజ్ఞతలు. అమ్మా, నీకు చాలా కృతజ్ఞతలు. మీరు ఇక్కడ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు. అమ్మా, మరొక విషయం కూడా చెప్పాలి. మీ దేవుడు నా ప్రార్థన కూడా వింటారేమో. అంతేకాదు, మన దేవుడు కూడా వింటాడు నీ ప్రార్థన. మేరీ స్లెస్సర్ పిల్లలకు విద్య నేర్పుతూ ఉన్నది.
ఇప్పుడు బాగుందా? బాగుంది. ప్రభువా, ఇంకా నాకు మీ సహాయము నడిపింపు కావాలి ప్రభువా. ఈ ఒక్కయోగ ప్రాంతంలో ఎలా పరిచర్య చేయాలో మీ సహాయం నాకు అనుగ్రహించండి. ఇప్పటి నుండి ఈ తెల్ల వ్యాపారుల దగ్గర ఈ విషయాన్ని మేము కొనుగోలు చేయము. ఇదిగో ఇది తీసుకొని త్రాగు. ఎందుకు నువ్వు అతనికి ఈ విష పరీక్ష పెడుతున్నావు? అమ్మా, కానీ ఆ విషపు పరీక్షే మాకు దోషిని తెలియజేస్తుంది. అతనితోనే మాట్లాడండి, అతనే నిజం చెప్తాడు. ఇలాంటిది ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మార్పు కొంత సమయం తీసుకుంటుంది. ఛే! ఇది నాకు అవసరం లేదు. మరియు దేవుడు మన సహాయముకై తన కుమారుని ఈ లోకానికి పంపెను. మనం ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన మన మొర వింటారు. ప్రతి చోట ఆమె ప్రసిద్ధి చెందుతుంది. ఆమెను నేను ఎలాగైనా ఆపాలి. ఖచ్చితంగా ఆపుతాను. చీఫ్ ఆదాం గారి ఆహారం పట్టుకెళ్తున్నావా? అవును, అయితే నేను తీసుకెళ్తాను. ఇవ్వు. కానీ ఎప్పుడు నేనే ఇస్తాను కదా. నీకు వేరే పనులున్నాయిగా. నేను ఇస్తాలే. నేను అతనితో ఒక విషయం మాట్లాడాలి. చాలా మంచిది. ఇప్పుడు ఈ విషయాన్ని దీంట్లో కలుపుతాను. అమ్మా, ఒకసారి ఆగండి. ఏం జరిగింది? ఏమైంది? అమ్మా, త్వరగా మందులు తీసుకుని రామ్మా. చీఫ్ ఆడమ్ చనిపోతున్నాడు అనుకుంటున్నాను. అతడు చనిపోయేలా ఉన్నాడమ్మా. కేమి, త్వరగా నా మందులు తీసుకుని రా. నా సహోదరుడా ఆదాం. ఏం జరిగింది ఇతనికి? నీ మందులు వాడటం వల్ల మా దేవుడికి కోపం వచ్చినట్లుగా ఉంది. మా దేవుడు చీఫ్ ఆదాంని అలాగే నిన్ను కూడా శిక్షిస్తాడు. నాన్ సెన్స్. అతడు ఎలా ఉన్నాడు? ఇదిగో అమ్మా. అతనికి ఏమీ బాగోలేదు. ఇప్పుడు మనం చేసేందుకు ఒకే ఒక పని ఉంది. ఇటు రారా. ఎక్కియో తెగ మొత్తానికి మన దేవుడు శాపాన్ని చూపిస్తున్నారు. యోధులను తీసుకొని వచ్చి వాళ్ళని చెరపట్టండి. వాళ్ళను వెనక్కి తీసుకురండి. ఇప్పుడు బలి ఇద్దాం. లేదు, నువ్వు ఆ పని చేసినట్లయితే యుద్ధం మొదలవుద్ది. నువ్వు ఆ విధంగా చేసినట్లయితే మంచిగా ఉన్నదంతా నాశనం చేసినట్లవుతుంది. అంతా మంచిగా ఉందా? అది నువ్వు అనుకుంటున్నావా? అయితే ఉండొచ్చు. చీఫ్ ఆడమ్, చీఫ్. అతను చనిపోతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అతని కుటుంబాన్ని మొత్తాన్ని అతని చుట్టూ నిలబెట్టండి. ఎందుకంటే అతను చనిపోగానే వాళ్ళను కూడా చంపాలి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమిటిది? నువ్వు చేసిన పని ఏమిటి? నేను మా గ్రామాన్ని అంతటిని మా దేవుడు ఉగ్రత నుండి రక్షిస్తున్నాను. నువ్వు మా ప్రజల మధ్యకు తెచ్చిన విషము నుండి కూడా. లేదు లేదు. ఎక్కడికి? మా ఇంటికి. చీఫ్ ఆడమ్ ఇంకా చనిపోలేదు. నా కుటుంబం క్షేమమైన ప్రదేశం. చీఫ్ ఆడమ్ ఇంకా చనిపోలేదు. ఇంకా చనిపోలేదా? జాగ్రత్తగా ఉండండి. ఆమెను వెళ్ళనివ్వద్దు. త్వరగా. ఇంటి లోపలికి. కేమి, నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు మిషన్ హౌస్లోకి వెళ్ళాలి. నేను ఇప్పుడు సహాయం పొందుకోవాలి. కెమి, కెమి. ప్రభువా, నేను చాలా వేగంగా చాలా దూరం వెళ్ళిపోయానేమో, కానీ ఇప్పుడు నీ సహాయం నాకు కావాలి. ప్రభువా, ఒకవేళ ఈ చీఫ్ ఆడమ్ చనిపోతే ఆమె కుటుంబం అంతా చనిపోవాలి. ఎక్కియో తెగ వారు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు.
దయచేసి దేవా అలాగూ జరగనివ్వద్దు. అదేమిటి? ఎక్కియో ఖైదీలందరూ ఇక్కడ ఉన్నారు. మా దేవుడి ఆజ్ఞ ప్రకారం వాడు ఇప్పుడు వేడి నూనె తెస్తున్నారు. చీఫ్ ఆదాం చచ్చిపోతాడు. నువ్వు కూడా ఓడిపోబోతున్నావు. నీ బోధలు ఆపి నా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. అప్పుడు నువ్వైనా బ్రతుకుతావు. ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయండి. ఇప్పుడు నేనేం చేయాలి? మీ సహాయం నాకు కావాలి ప్రభువా. నీ బోధలు ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపో. క్యారెట్ టాప్, నేను నిన్ను ఇక్కడే ఆపివేస్తాను. దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని లేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. నా దారిలో నుండి పక్కకు తప్పుకోండి, నన్ను వెళ్ళనివ్వండి. మీకు మా ఆచారాలని తెలుసు కదా. చీఫ్ ఆదాం చచ్చిపోతున్నారు. మా దేవుడు మాకు చూపించాడు ఇది శాపమని కియో ప్రజల ద్వారా. లేదు, మేము ఏ శాపాన్ని తేలేదు. అయితే మీరు ఇప్పుడు దేని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ మీరు అపరాధులు గాని అయితే మీరు చచ్చిపోవలసి ఉంటుంది. అతన్ని బంధించండి. ఆపండి, ఆపండి. అందరి కోసం ఒకరిని పరీక్షను చేయనివ్వండి. వేడి వేడి నూనె. ఆ పరీక్షను నువ్వు తీసుకోబోతున్నావు. యేసు ప్రభువా, ఇప్పుడు నాకు సహాయం చేయండి. అమ్మా, కానీ ఇది అసాధ్యం. నిజంగా ఇది చాలా అసాధ్యం. ఇక్కడ ఏ చావు లేదు ఈరోజు. చీఫ్ ఆడాం. చావు లేదు ఈరోజు, ఏ చావు లేదు. ఏ రోజు కూడా. అంతేకాదు ఈ విషపు పరీక్షతో పని లేదు. కవల పిల్లల్ని చంపటం లేదు, స్త్రీలను చంపటం లేదు, కుటుంబం అంతటికి విషాన్ని ఇవ్వటం లేదు, ఇంకేమీ లేదు. ఏమీ లేదు, ఏమీ లేదు. ఇంకేమీ లేదు. కానీ మన దేవుడు, నా దేవుడు మీకు అర్థం అవ్వలేదా? మన దేవుడు మనందరినీ శిక్షిస్తాడు. దేవుడు ఎంత మాత్రం నువ్వు శిక్షించడు. ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించింది రక్షించటానికి, మానవాళ్ళందరినీ శిక్షించటానికి కాదు. నన్ను క్షమించు. ఏమిటది? అది ఎక్కియో వారు తమ ప్రజల కోసమే వచ్చారు. ఆపండి, ఆపండి. నాకిది ముందే తెలుసు. ఈ మూర్ఖురాలైన స్త్రీని వద్దమ్మా అంటే అడవుల్లోనికి వెళ్ళింది. ఇప్పుడు మమ్మల్ని చూడండి, ఆమెను రక్షించడానికి మేము వెళ్ళవలసి వస్తుంది. ఆమె ఆ రోజే విని ఉన్నట్లయితే చాలా బాగుంది చీఫ్ ఆడమ్ గారు. మీ విషయం అంతా మీరు చెప్పుకున్న